సచివాలయంలో రెవెన్యూ స్టాంప్ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ శాఖను దేశంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గతంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. భూ కబ్జాలు జరిగిన చోట్ల పేదల భూమిని తిరిగి వారికి అప్పగిస్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. తప్పకుండా ఏదైతే సంస్కృతి ఉంది మన తెలుగు జాతికి, నేల తల్లిని అంటే నేల తల్లిగా మనం భావిస్తూ ఉంటాం, భూమాత అంటాము. అలాంటి డిపార్ట్మెంట్ రావటం, ఎంతో మంది రైతులకి ప్రజలకి సేవ చేసే అవకాశం కలగటం నిజంగా చాలా ఆనందదాయకం. తప్పకుండా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పాలసీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పేద ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా వారికి అందరికి కూడా ఇప్పుడు కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఒక టీం వర్క్ అవి అందరం కూడా ఏర్పాటయ్యి తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తాము. ఏదైతే గత ప్రభుత్వంలో చాలా మనకి అవినీతి జరిగిందనే ఆరోపణలు తప్పకుండా అన్ని కూడా వెలికి తీస్తాం. ఏదైతే కబ్జాలకు గురైనాయో, ఏదైతే తప్పుల దోవలో పేదవాళ్ళకి అందరూ అన్యాయం జరిగిందని చెప్పేసి ఉన్నాయో అన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి అతని భూమి అందే విధంగా చేయాల్సిన బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం.